की नु बैठले नहीं यहाँ और आदमी तो सुलान जाने से उधर मौसम खराब हो रहा होगा चले जाएंगे तो फंस जाएंगे आप उधर थैंक यू बेबी हमें वॉइस सर्वर గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే మేము రూమ్ అయితే వెకేట్ చేసేస్తున్నాను. సో నా డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. ఈరోజు లాస్ట్ డే కాబట్టి నా బర్త్డే సెలబ్రేషన్ చేసుకుని ఇంకా రూమ్ అయితే ఇప్పుడు వెకేట్ చేసేస్తున్నాము. 4 days ఉన్నాం ఇదే రూమ్ లో. 4 days ఉన్నాం 3 nights. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. నాకైతే రూమ్ అయితే చాలా బాగా నచ్చింది. సో మీరు ఎప్పుడైనా మనాలి రావాలంటే ఈ రూమ్ సజెస్ట్ చేస్తాను. నిజంగా లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అంటే ఫుడ్ దాన్ని బట్టి బయట బట్టి ఇక్కడైతే చాలా బాగుంది కూడా టేస్ట్ అనేది. డిన్నర్ బ్రేక్ఫాస్ట్ సూపర్. ఇక్కడ సూపర్. మాకైతే ఆ రెండే ప్రొవైడింగ్. లంచ్ లేదు. లంచ్ మేము బయట లంచ్ మనం సైట్ సీయింగ్ లో ఉంటాం కదా ఆ టైం లో, అందుకే అక్కడ వినేస్తున్నాం. సో ప్రెసెంట్ అయితే ఇంక ఈ రూమ్ కి బాయ్ చెప్పేసి టైం అయిపోయింది. సూపర్ వ్యూ వస్తుంది ఎక్కండి. మార్నింగ్ లెగ్గానే వ్యూ చూసుకుంటూ. సో ఇంకా ఆల్రెడీ ఇంకా అన్ని పెట్టేసాము. కింద బ్రేక్ఫాస్ట్ కౌంటర్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినేసి మళ్ళీ ఇంకా రూమ్కి వచ్చేసి లగేజ్ పట్టుకొని కిందకి వెళ్ళిపోవడమే ప్రెసెంట్ అయితే. సో రూమ్ బాయ్ బై చెప్పేసి ఇంకా మా ఈ సిరీస్ కూడా బై చెప్పేద్దాం అనుకుంటున్నాము. సో ఇప్పుడైతే మా బుడ్డిది కేక్ అయితే నాకు సర్ప్రైజ్ ఇచ్చిందండి. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా హస్బెండ్ బే పద బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం అన్నారు. సో వీళ్ళైతే నైట్ టైం బయటకు వెళ్ళారు నిన్న నైట్. సో వెళ్ళి నా కోసం సర్ప్రైజ్గా తెచ్చి ఇక్కడ కిచెన్లో దాచారంట. ఫైనల్గా అయితే నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అవుతున్నాయి, చూసేయండి. ఫస్ట్ పెట్టకపోతే ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాక ఇంకా రూమ్కి వెళ్ళి శారీ చేంజ్ చేసుకొని డ్రెస్ వేసుకొని కిందకైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము కసోల్కి. ఇంకా మేము ఇక్కడ కసోల్ నుండి మణికర్ణిక ఇవన్నీ చూడాలి. ఇంకా మేమైతే ఇక్కడ మిస్ అయిపోయింది ఏంటంటే నగర్ క్యాస్టిల్ ఒకటి మిస్ అయిపోయాము. ఎందుకంటే నాకు వచ్చేసే లిస్ట్లోనైతే మణికర్ణిక లేదు, కానీ వాళ్ళ బర్త్డే కదా కంపల్సరీ గుడికి వెళ్ళాలి అని అనుకున్నాం. ఇంకా ఫైనల్గా అయితే యాక్టివిటీ వచ్చేసాయి. ఇంకా యాక్టివిటీస్ చేయాలా అని పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సో అందుకని ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళిపోయాం తప్ప ఇంకా ఏ యాక్టివిటీ అయితే చేయలేదు. ఇంకా ఇక్కడ ఫేమస్ అయిన హాట్ స్ప్రింగ్స్ అయితే చూస్తున్నాము. ఎక్కడెక్కడ నుండి ఎక్కడెక్కడో స్టార్ట్ అవుతుందంటే ఇంకా ఫైనల్గా మేము వెళ్ళే హాట్ స్ప్రింగ్స్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము వెళ్ళే రోడ్డు కూడా నిజంగా చెప్పాలంటే చాలా చాలా డేంజరస్ రోడ్డు, కానీ చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పార్వతీ రివర్ పక్క నుండి పార్వతీ మౌంటైన్స్. ఇంకా చాలామంది కసోల్లోని స్టే చేస్తారు, అంటే రివర్ కాస్టింగ్స్ అవి చేయడానికి చాలామంది నైట్ స్టేస్ అలా ఉంటాయి. చాలామంది ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే చాలా తక్కువ కాస్ట్కి అయితే వస్తున్నాయండి. ఇంకా వెళ్ళే వే అంతా అంటారా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నిజంగా నాకు ఈ బ్రిడ్జ్ అయితే చాలా క్యూట్గా అనిపించింది. కిందనైతే హెవీ ఫ్లోటింగ్ వాటర్ వచ్చినప్పుడల్లా ఈ బ్రిడ్జ్ అయితే క్లోజ్ చేస్తారంట. అంటే గంగా నది చాలా ఫాస్ట్గా వెళ్తుంది కదా, ఎక్కడైతే తుఫాన్లు అవి ఎక్కువ వస్తాయని ఇంకా మేము ఫైనల్గా అయితే అక్కడి నుండి ఇంకా మణికర్ణిక అయితే వెళ్ళిపోతున్నాము. ఇదైతే చాలా డేంజర్ రోడ్ అని చెప్పాను కదా, నిజంగా రోడ్ అయితే చూసారు ఎంత డేంజరస్గా ఉందో. ఇంక ఇది ఒకవే, ఇంకో పక్కనైతే లోయ, అంటే పక్కన ఫుల్గా పార్వతీ రివర్ అయితే వెళ్తుంది. ఇంకా అందుకని ఇంకా ఫుల్గా బాబోయ్ అనిపించింది, ఎందుకురా బాబు వచ్చాము అని అనుకున్నాను. కానీ వెళ్ళే కొద్దీ వే అయితే మాత్రం చాలా బాగుంది. ఇది వచ్చేసి పార్వతీ ఈ ఒక మౌంటైన్. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా మేమైతే మణికర్ణిక అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసరికి శివుడి టెంపుల్ ఇంకా వచ్చేసరికి గురుద్వారా రెండు కలిసి ఉంటాయి కాబట్టి ఇది అంతా ఫేమస్. సో ఎవరైనా వెళ్తే మాత్రం కంపల్సరీ ప్లేస్ అయితే మిస్ అవ్వకండి. సో ఫుల్గా అయితే చూద్దాం పదండి.
ఇక్కడ సడన్గా ఎవరైనా చూస్తే బాబాయ్ అనిపిస్తుంది, కానీ నిజంగా లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంది. మా హస్బెండ్ కదా చెప్తున్నాను, అటుపక్క చూడండి హాట్ స్ప్రింగ్స్ ఎలా వస్తున్నాయో అంటే, ఇంకో పక్క ఉంటుంది అమ్మ కిందకి వెళ్ళి వాటర్ స్నానం చేద్దాం పదమ్మ పదాన్ని మామూలు మా బుడ్డిది ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చే ఈ వేడి నీళ్ళు వాటర్ తోటే గురుద్వారలోని కూడా ఫుడ్ అనేది కుక్ చేస్తారు. ఎంతటి ఇదైనా కూడా వెంటనే కూడా కుక్ అయిపోద్దంట. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. సో మొత్తం అయితే గురుద్వారకి వెళ్తే కంపల్సరిగా పంజాబీ స్టైల్ టైప్లో తల అంటే అస్సలు మన హెయిర్ అనేది కనబడకూడదు కదా. సో చాలామంది అలాగే ఎల్లో క్లాత్స్ అని, కొంతమంది అయితే నాప్కిన్స్ అని, ఇక్కడ హాట్ వాటర్ స్ప్రింగ్స్ కూడా ఉన్నాయి, వెళ్ళి స్నానం చేయొచ్చు. కానీ నేను ఎక్స్ట్రా స్పేర్ డ్రెస్సెస్ అవేం పెట్టలేదు. ఇంకా లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్తాము. ఆ రోజు ఎందుకో మా బుడిది కొంచెం అన్ఈజీగా ఉంది. ఇంకా లాస్ట్ డే ఆఫ్ ట్రిప్ కదా అని కొంచెం చిరాగ్గా, అంటే వామిటింగ్ సెక్షన్ వచ్చేలా ఉంటుంది అని అన్నది, కానీ పెద్ద ఏం లేదు, పర్లేదు. కానీ కొంచెం చిరాగ్గా ఉంది. మేబీ జర్నీ వల్ల, అంత లాంగ్ జర్నీ కదా మేము తీసుకున్నది. ఇంకా మేము వెళ్ళే టూరు ప్యాకేజెస్ వచ్చేసరికల్లా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎంత అయింది, ఏంటి, ఎంత కాస్ట్ పడింది ఎలాగా అని. ఇంకా మేమైతే ఈ మణికర్ణికి వెళ్ళడానికైతే పర్ హెడ్ నేను ఎక్స్ట్రా కూడా పే చేసాము మేము. ఇంకా మనం షూస్ అయితే ఇక్కడ లాకర్లో పెట్టేసి ఇంకా మనమైతే హ్యాపీగా వెళ్ళిపోవాలి. లోపడి హాట్ స్ప్రింగ్స్ హాట్ కేవ్ అంట. అంటే లోపల రూమ్ అన్నది వేడిగా ఉంటుందంట. హాట్ కేవ్ అది అంతా హాట్ వాటర్. అది హాట్ స్ప్రింగ్. హాట్ కేవ్ చూద్దాం. చేయగలిగి ఉంది అంతనే. అంటే వేడిగా వెచ్చగా ఉంటుంది. ఇందులోంచి వెళ్ళి అలా ఇక్కడ వస్తావా గురు? ఓకే హాట్ కేవ్. చాలా బాగుంది. కేవ్స్ అన్ని కేవ్స్ లో ఉన్నాయి. రాయ హాట్ కేవ్, రాయ ఒక రాయ. రాయి అంత వేడిగా ఉంది. ఇంకా బయటంతా చూసి ఇంకా లోపలికి అయితే హాట్ కేవ్ చూసుకొని ఇంకా అక్కడ కాసేపు ఉన్నాము. కాసేపు కూర్చుంటే మైండ్ అయితే రిలాక్స్ అయ్యి హబ్బా పడుకోవాలనిపిస్తుంది. అంత వెచ్చగా ఉంది. ఇంకా ఎందుకో బయట అంతా చల్లగా ఉన్నా ఈ టెంపుల్ మాత్రం చాలా వేడిగా అనిపిస్తుంది. ఇంకా గురుద్వార్కి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం అనుకున్నాం, కానీ లోపలికి మొబైల్స్ కానీ కెమెరా కానీ ఏది అలౌడ్ లేదు. అంటే అలౌడే, కానీ అక్కడ బయటికి తీసి మనం చూడకూడదు. ఇంక ఇక్కడ ఫుడ్ కూడా పెడతారు. ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. మా బుడ్డిది తెలియదు, కానీ నేను మా హస్బెండ్ అయితే ఏదో కొంచెం అలా ట్రై చేసాము, పర్లేదు. ఇంకా అటు సైడ్ మనకి వెళ్ళే ఫుడ్ అంతా ఎలా ఉంటుందంటే, మెయిన్గా చెప్పాలంటే మ్యాగీ ఇంకా మోమోస్, ఈ రెండు తప్ప ఇంకేమీ కనబడవు. ఇంకెక్కడ రెస్టారెంట్స్ కూడా మేము వెళ్ళే వేలు అయితే అస్సలు లేవు. ఇంకా ఫుడ్ తినేసి కాసేపు అలా రిలాక్స్ అయితే అవుదాం అనుకున్నాము. ఇంకా తర్వాత నుండి మేము వచ్చిన మెయిన్ శివ టెంపుల్, ఆ శివ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళే వే అయితే మాత్రం చాలా వెచ్చగా ఉంది. ఇంకొకసారి బయటకు వచ్చేసరికల్లా అమ్మో చలేస్తుంది. ఇంకా మా మమ్మీ వాళ్ళకి వీడియో కాల్ చేసి మొత్తం వీడియో అయితే చూపిస్తున్నాను, అంతే ఎలా ఉంది ఏంటి లొకేషన్ అనేది. ఇదేనండి మెయిన్గా ఎక్కువ ఇన్స్టాగ్రామ్లోని ట్రెండింగ్ అవుతున్న, యూట్యూబ్లో నేను ఎక్కడ చూసినా నేను చాలామంది కనుక్కొని మరీ వెళ్ళినవి అయితే ఇదే. ఫైనల్గా అయితే నా డ్రీమ్ డెస్టినేషన్ అయితే మొత్తం ఇది. మా బుడ్డిదాన్ని అయితే చెప్పాను కదా, సోలాంగ్ వెళ్ళి అయితే మా బుడ్డిదాన్ని, ఇదైతే నాది. నేను ఇందాక చెప్పాను కదా హాట్ స్ప్రింగ్స్లోని ఫుడ్ అనేది కుక్ చేస్తారని, ఇదే గురుద్వార్కి ఫుడ్ అయితే ఇక్కడే ప్రిపేర్ చేస్తారంట. నిజంగా ఈ వాటర్ ఎలా వస్తుందో ఏంటనేది ఎవ్వరికీ తెలియదు. ఒక పక్క మాత్రం చాలా ఐస్లా ఉండే వాటర్, ఇంకో పక్క అయితే వేడి నీళ్ళు, ఇలా అయితే చాలా బాగుంటుంది కదా. ఇంకా టెంపుల్ దర్శనం కూడా చేసేసుకున్నాము. నేను మా బుడ్డిదైతే కాసేపు అక్కడ కూర్చుందామని అనుకుంటున్నామండి. మా బుడ్డిదైతే ఎక్కడికి వెళ్ళినా నంది చెవులో మాత్రం ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. అదేంటి అనేది నేను చెప్తాను, కానీ తర్వాత చెప్తాను అని చెప్తుంది. ఇంకేంటనేది క్లారిటీగా అయితే చెప్పదు. ఇక్కడ కింద కూర్చుంటే మాత్రం గచ్చి చాలా వేడిగా ఉంది, ఎందుకంటే కింద హాట్ వాటర్ ఫ్లో అవుతుంది కదా, వెచ్చగా ఉంది. కాళ్ళు కాలిపోతున్నాయి. ఎండాకాలం కాళ్ళు ఎలా కాలుతాయి, ఇలా కాలుతున్నాయి కిందన. బర్త్డే పాప ఈరోజు ఇక్కడ మణికరణలో శివుడి దగ్గర కూర్చుంది. కిందన బాగా వేడిగా ఉంది. ఇన్ని రోజులు బట్టి మనాలిలో ఫుల్ చల్లుతూ ఉండి ఈరోజు వెచ్చగా కూర్చున్నారు ఇక్కడ. ఇద్దరు బర్త్డే పాపలు ఇద్దరును చాలా వేడిగా వెచ్చగా కూర్చున్నారు. ఇది శివాలయం.
మణికర్ణ అంటేనే శివాలయం కాదు, మెయింటెనెన్స్ బాగా చేస్తున్నారు ఇక్కడ నీట్గా. అంతా హాట్ వాటర్ చూడండి ఎలా ఫ్లో అవుతుందో. హాట్ వాటర్ కింద నుండి ఫ్లో అయ్యి అందులో మిక్స్ అవుతుంది అన్నమాట, రెగ్యులర్ వాటర్లో మిక్స్ అవుతుంది. ఇక మన అన్నం వండుతారు అంటారు కదా అక్కడ, ఇందాక అక్కడ అన్నం వండుతారు. ఇక్కడ కాయిన్స్ వేయకూడదు అంటారు. యాక్చువల్గా కాయిన్స్ వేస్తున్నారు కానీ అసలు కాయిన్స్ వేయకూడదు ఇక్కడ. వాళ్ళు బోర్డు కూడా పెట్టారు ఇక్కడ చూడండి, కాయిన్స్ వేయకుండా బోర్డు కూడా పెట్టారు ఇక్కడ. సో కాయిన్స్ వేయడం అన్నది కరెక్ట్గా చాలామంది కాయిన్స్ కూడా వేస్తున్నారు ఇక్కడ. కాయిన్స్ వేయకూడదు అసలు యాక్చువల్గా. ఇక్కడ ఓన్లీ అన్నం వండడానికే ఈ హాట్ వాటర్ ఉంది, దాన్ని వీళ్ళు పాయిజన్ చేస్తారు కాయిన్స్ వేసి. మణికర్ణిక అయితే అయిపోయింది. ఇప్పుడు మేమైతే రిటర్న్ మళ్ళీ ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది తెలియదు. ఫస్ట్ అయితే కార్కి వెళ్ళేసి కూర్చొని అక్కడైతే చూద్దాం. ప్రెసెంట్ అయితే బాయ్ చెప్పేసి వెళ్తాం. బాయ్. ఏం కాదు. ఇంకా మణికర్ణిక దర్శనం అయిపోయాక ఇంక మేము వచ్చాము వైష్ణవదేవి టెంపుల్. ఇదైతే ప్రైవేట్ ఇదే కానీ అంటే కులులోని ఇదొక ఫేమస్ ప్లేస్ అని చెప్పారు. సో ఎందుకు వదులుకొని వెళ్దామని ఇంకా వెళ్ళేసాము. లోపలికి మేము వెళ్ళేసరికల్లా 5కి క్లోజ్. ఇంకా మేము రిటర్న్ వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఆగాలి, ఎందుకంటే మాకు ఢిల్లీకి వెళ్ళే బస్సు మేము మనాలి నుండే బుక్ చేసాం, కానీ మేము ఇది చూడడానికి కోసమని మళ్ళీ మేము కుల్లు వచ్చేసాము. సో మాకు ఇంకా కుల్లులో పిక్ చేసుకుంటాను బస్ అని చెప్పేశారు. ఇంకా నైట్ జర్నీయే కదా, ఫుడ్ కూడా బాగా ఎక్కడో స్టాప్ చేస్తారని ఇంకా ఫుడ్ ఇంకేం లేదు. ఇంకా మా బుడ్డి దానికి ఆకలేస్తుందంటే అక్కడ ఉన్న మ్యాగీని తీసుకొని తినేసింది. ఇంకా మ్యాగీ తినిన 5 మినిట్స్కే మా బుడ్డి దానికి వామిటింగ్స్ అనేది స్టార్ట్ అయిపోయి ఏంటో అంటే ఫుడ్ విషయాలు అయితే ఇప్పుడు దాకా ఏం లేదు, ఈ లాస్ట్ వచ్చే డేలోనే ఫుడ్ మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టింది. ఇంకా లోపలికి వీడియో అయితే తీయద్దు అని చెప్పారు, కానీ చిన్న చిన్న క్లిప్స్ అయితే నేనైతే తీసాను. అంటే టెంపుల్ చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు, ఫ్రీ ఆఫ్ కాస్టే, కానీ లోపలికి వెళ్ళే మాత్రం చాలా సో టెంపుల్ లోపల వీడియో అయితే తీయలేదు. గుహలాగా ఏర్పాటు చేశారు ఇదంతా. ఆ గుహలోకి వెళ్ళాం, గుహలోంచి వస్తాం. ఇది ఎగ్జిట్ అందాక వచ్చిన రోడ్. సేమ్ మన సైడు ఇస్కాన్ టెంపుల్ ఎలా ఉంటుంది, ఫ్లోర్లో ఒక్కొక్క దేవుడికి. సో సేమ్ హ్యాస్టీస్ అలాగే ఉంటుంది. యోక్షికి తాడు కూడా కట్టారు. ఇంటికనే తీసి ఏరా కిందికి వెళ్ళి మనం బస్ కోసం ఏంటినా బస్ మహాలక్ష్మీదేవి దర్శనం. ఆ సరస్వతీదేవి పైన సరస్వతీదేవి, ఒక ఫ్లోర్ ఒక దేవుడు. ఇదంతా వుడ్ వర్కే బాగుంది. సెకండ్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా ఎన్ని టెంపుల్స్ ఉన్నాయా? 4 ఉన్నాయి. మా యోక్షకి అప్పుడే అలసిపోయావు కదా, సో పదండి ఇంకా ఈ 4 టెంపుల్స్ చూసుకున్నాం. ఇక్కడ నుండి లొకేషన్ అయితే బాగుంది. ఇది రోజ్ ఫ్లవర్ చాలా క్యూట్గా ఉంది. కలిసి గంట కొడుతున్నారు. చాలా పెద్దదే. హాయ్ ఆల్, గుడ్ ఈవినింగ్. ఇంక ఈరోజుతో మా మనాలి షిమ్లా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా బుడ్డిదని ప్రామిస్ ప్రకారం మేము అన్ని స్నోతో సహా అన్ని యాక్టివిటీస్ చేయించాము. సో అప్కమింగ్ వీడియోస్ అయితే వస్తాయి.
మేమైతే ఇప్పుడు మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని వైష్ణోదేవి టెంపుల్కి ఆపోజిట్లోనే ఉన్నాం. ఇంకా బస్సు ఎక్కేసి రేపు మార్నింగ్ ఢిల్లీకి అయితే వెళ్ళిపోవాలి. ఢిల్లీ నుండి మళ్ళీ ఈవినింగ్ 5 o'clockకి ఫ్లైట్. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్స్ వాచింగ్ ఆల్, బాయ్. మీతో మాట్లాడేసరికల్లా మాకైతే బస్సు వచ్చేసింది. ఇంకా హడావిడి లేకుండా బస్సు అయితే ఎక్కేసాము. నిజంగా కుళ్ళు చూడడానికి అయితే నైట్ టైం చాలా బాగుంది. ఇంకా నేనైతే ఫస్ట్ టైం ఈ బస్ జర్నీ అయితే ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. అంటే ఎప్పుడు మా ఓన్ బస్తో వెళ్ళే వాళ్ళమే, కానీ ఇలాగా ఇంత హిల్ స్టేషన్లోని మా బస్ కాకుండా ప్రైవేట్ బస్తో వెళ్తే చాలా బాగుంది. ఇంకా అక్కడి నుండి కొంచెం ముందుకు వెళ్తే ఒక స్టాప్ దగ్గర ఆపితే అక్కడ యాపిల్స్ తీసుకున్నాం. నిజంగా యాపిల్స్ అయితే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మా హస్బెండ్ వెళ్ళి తెచ్చారు. ఇంకా నేను మా బుడ్డిదైతే లోపల కూర్చొని చూస్తున్నాము. ఎక్కడ బస్ మొత్తం సెంట్రల్ ఏసీయే, కానీ ఏసీ అయితే ఆన్ చేయలేదు ఎందుకో. కానీ బయట మాత్రం చల్లగా ఉండడం వల్ల లోపల వెచ్చగా ఉంది, చాలా బాగుంది. ఇంకా జర్నీ మాత్రం నిజంగా ఎక్సలెంట్. నా లైఫ్లోనే ఎప్పుడు ఇలాంటి జర్నీ అయితే చేయలేదు. ఇక్కడ ఒక రూలో మరి ఏంటో తెలీదు, డ్రైవర్స్ అందరూ ఒకేసారి స్టార్ట్ అయ్యారు. అంటే ఇలాంటి వాల్వో బస్సెస్ అన్నీ ఒకేసారి స్టార్ట్ అయ్యి ఒకేసారి స్టాప్ అయ్యాయి. మేము మార్నింగ్ 6 o'clock ఎప్పుడుకో ఢిల్లీ రీచ్ అవ్వాలి, కానీ 3:30కి మేము ఢిల్లీ అయితే రీచ్ అయిపోయామండి. అది సిటీ అవుట్స్కట్లో అయితే మమ్మల్ని దింపేసింది. ఇంకా నేను ఢిల్లీ వెళ్ళిపోయాం, కానీ అంత ఎర్లీగా ఇంకా యోక్షిని తీసుకొని ఏ రూమ్కి వెళ్ళాలి ఎక్కడ ఇంకా హడావిడిలో నేను పెద్దగా ఏం షూట్ అయితే చేయలేదు. సో అందుకనే నేను వాయిస్ అయితే చెప్పేస్తున్నాను ఎలాగా ఏంటి అని. ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసరికి అక్కడ నుండి మేము ఓల్డ్ ఢిల్లీలోని హోటల్ అయితే తీసుకున్నాము ఒక 5-6 hours. ఎందుకంటే మేము రిటర్న్ మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి కదా, ఫ్రెష్ అవ్వాలి ఇవన్నీ. ఇంకా పాపతో ఉంది, తనకి నిద్ర లేదు, టైర్డ్ అయిపోతాము. ఫస్ట్ అనుకున్నాం మెట్రోకి వెళ్ళిపోతాం అనుకున్నాం, దాన్ని అక్కడ నుండి ఇంకా అవ్వలేదు. ఇంకా ఫైనల్గా అయితే ఫుడ్ సెక్షన్ కోసం అని ఆగాము. ఇంక ఇక్కడ ఫుడ్ పార్టీ అయితే నాది, బర్త్డే పార్టీ కదా అని ఇంక నేనే అయితే బిల్ పే చేస్తాను అన్నాను. ఇంక వెళ్ళేసరికల్లా ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము. ఇంక మేము అయితే దోశ తీసుకుంది. ఫ్రైడ్ రైస్ అయితే మాత్రం నిజంగా అస్సలు టేస్ట్ లేదు, కానీ కానీ అస్సలు తిరుగుతుంది కాక ప్యాక్ చేయించుకున్నాను. తర్వాత ఎప్పుడైనా మొత్తం గడ్డి వచ్చేసరికల్లా పారేసాము. ఇంకా ఫైనల్గా అయితే వీడియో ఇక్కడ టైం చేస్తున్నాను. మేము ఢిల్లీ నుండి ఎయిర్పోర్ట్ నుండి వైజాగ్ ఎలా రీచ్ అయ్యామనేది నేను అప్కమింగ్ లాస్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి, కామెంట్